ఆ రెండిటి విషయంలో మరికొన్ని విషయాలు ఇవాళ ముగింపు సందేశంగా మీరు మనసు పెట్టి కనుక జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే 3 విషయాలు 3 కలిపేస్తా. మొదటిది ఏంటంటే దేవుని సార్వభౌమత్వం, మానవుని బాధ్యత గురించి తెలియపరుస్తూ, దానికి మనకు బెస్ట్ మోడల్ ఏంటంటే త్రిత్వం గురించినటువంటి సిద్ధాంతాన్ని మొత్తం చెప్పం. కానీ కొన్ని సూచనలు, కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు గతంలో ఏదైతే చెప్పానో వాటిని ఒక్కసారి మీకు స్క్రీన్లో కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తూ అదే సమయంలో బల్ల గురించి, ప్రభు బల్ల ఇందాక మనం చూసాం. బాప్తిస సమయాల్లో సంఘానికి ఇచ్చినటువంటి 2 ఆర్డినెన్సెస్, దే ఆర్ ఆర్డినెన్సెస్, నాట్ ఆప్షన్స్. దే ఆర్ సంథింగ్ మోర్ దెన్ కమాండ్స్. దాంట్లో మొదటిది బాప్తిసం గురించినటువంటి కొంత వివరణ మనం చూసాం. బల్ల గురించి కూడా మనకు అర్థం కావాలి. ఎందుకు ప్రభు బల్లను మనము ఆచరించాలి, ఎందుకు దేవుడు ఇచ్చాడు, దాని వెనక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటో, ఇవి 3 అంశాలు నేను కలిపి నేను మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. నాతో కలిసి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిపియన్స్ చాప్టర్ 2 12-13 వచనాలు మనమంతా కలిసి చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును తన దయాసంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. ప్రేమగల మా తండ్రి, మీ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మా మనోనేత్రాలు వెలిగింపచేయండి. ఆశ్చర్యమైన సంగతులు చూడడానికై మీ కృప మాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా ఏ ఉద్దేశం చేత ఈ వాక్యాన్ని రాయించారో ఆ ఉద్దేశం గ్రహించడానికి ప్రభువా మాకు సహాయం చేయమని, సెలవులో మా కొరకు మా ప్రియమైన ప్రభు చిందించిన నిర్దోషమైన నిష్కల్మషమైన రక్తధారలను కడిగి శుద్ధులుగా చేసి మీ దివ్యమైన సన్నిధి మాకు అనుగ్రహించి నీ ముఖదర్శనం చేసుకోవడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. తెలుగులో కంటే ఇంగ్లీష్లో చాలా గ్రాండ్గా ఉంది. మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో తెలుగు, ఇంగ్లీషు 2 పెట్టాను. స్క్రీన్ మీద ఎవరైతే చూడగలరో యూ కెన్ సీ దట్. ఇఫ్ యూ హ్యావ్ ఇంగ్లీష్ బైబిల్, దట్ ఈస్ ఫైన్. Therefore, my beloved, as you have always obeyed, not as in my presence only, but now much more in my absence. బ్లూ కలర్లో పెట్టింది మీరు గమనించండి. వర్కౌట్ యువర్ ఓన్ సాల్వేషన్ విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్. దట్ ఈస్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ. మానవుని బాధ్యత ఏంటి? వీ హ్యావ్ టు వర్కౌట్ అవర్ ఓన్ సాల్వేషన్ విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మన బాధ్యత ఏంటి? భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణ కొనసాగించుకొనుడి. వర్కౌట్ యువర్ సాల్వేషన్ విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్. 13వ వచనం. వాట్ ఈస్ గాడ్ సావరెనిటీ? దేవుని సార్వభౌమత్వం ఏంటి? ఇట్ ఈస్ గాడ్ హూ వర్క్స్ ఇన్ యూ. గాడ్ వర్క్స్ ఇన్ మీ, ఐ వర్క్ ఇట్ అవుట్. ఇంగ్లీష్లో చెప్తే కాస్త బాగుంటుంది. అంటే దేవుడు నాలో పనిచేస్తాడు, దేవుడు ఏదైతే నాలో పనిచేస్తాడో దాన్ని ఆస్కారం చేసుకొని, దాన్ని ఆధారం చేసుకొని ఐ వర్క్ ఇట్ అవుట్. ఎలా వర్కౌట్ చేస్తాను? విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్. రక్షణను కొనసాగించుకోండి అన్నాడు. టెక్నికల్గా చెప్పాలంటే రక్షణ అనే పదాన్ని 3 కాలాల్లో చెప్పాలి. పాస్ట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. నేను రక్షించబడ్డాను మొదటిది. రెండవది నేను రక్షించబడుతూ ఉన్నాను. మూడవది నేను రక్షించబడతాను అని చెప్తే మీకు పూర్తిగా అర్థం అవ్వదు. ఇంకొంచెం వివరించాలి. ఓకే, రక్షించబడ్డావు ఫ్రమ్ వాట్? ఫ్రమ్ ది జడ్జిమెంట్ ఆఫ్ గాడ్, ఫ్రమ్ ద రాత్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉగ్రత నుండి, దేవుని యొక్క తీర్పు నుండి నేను రక్షించబడ్డా. ఎలా రక్షించబడ్డావు? సిలువలో యేసయ్య చేసినటువంటి గొప్ప విమోచన కార్యాన్ని విశ్వసించడం ద్వారా యేసుక్రీస్తు వారు నాలో కలుగు చేసినటువంటి గొప్ప కార్యం ఏమిటంటే విశ్వాసం. మనం ఇందాక చూసాం, మనం
ఆ విశ్వాసం కనుక మనలో రాకపోతే మనం ప్రభు దగ్గరికి రాలేం. నిన్న మనం చూసాం, ఏం చూసాము? క్యాల్వినిజం, అర్మీనియనిజం గురించి మనం చూసాం. అంతా దేవుడే చేస్తాడు అని ఒక సిద్ధాంతం చెప్తుంది, రెండోదేమో లేదు లేదు అంతా నేనే చేయాలని. ఆ రెండు కరెక్ట్ కాదు, రెండు అవసరమే. యేసు ప్రభు శిలువలో కార్యం చేసిన ఆ గొప్ప సువార్తను ప్రకటిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాలో కన్విక్షన్స్ కలగజేస్తాడు. మనం చూసాం యోహాను సువార్త 6వ అధ్యాయం 45వ వచనం, నా తండ్రి ఎవరైతే నాకు అనుగ్రహిస్తారో అని ఒక చోట అంటాడు, ఇంకో చోట ఏమంటాడు? నా తండ్రి వారిని ఆకర్షిస్తే కానీ ఎవడు నా దగ్గరికి రాలేదంటాడు. ఏంటి ఆకర్షించడం అంటే? మనం చూసాం మన మరణ స్థావలో ఉన్నప్పుడు వెన్ వి వేర్ డెడ్, చచ్చినోడికి ఏమర్థమవుతుందండి? సో గాడ్ క్వికండ్ us అని ఇంగ్లీష్లో రాయబడింది. మనని తిరిగి జన్మింపచేశాడు. హీ గేవ్ us ద లైఫ్. అందుకనే గొప్ప రక్షణ నేను పొందాను. ఐ వాజ్ సేవ్డ్ ఫ్రమ్ ద గిల్ట్, ఫ్రమ్ ది పెనాలిటీ, ఫ్రమ్ ది రాత్ ఆఫ్ గాడ్, ఫ్రమ్ ది జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. దట్స్ అ పాస్ట్ టెన్స్. రెండోది ఏంటి? ఐ యామ్ బీయింగ్ సేవ్డ్, నేను రక్షించబడుతూ ఉన్నాను. 1 కొరింథీ 1వ అధ్యాయం, తీయక్కర్లేదు, మీరు తర్వాత మీరు చదవండి, 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం కానీ రక్షించబడుచున్న, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, నేను రక్షించబడుతూ రావాలి, అదే ఇక్కడ రాయబడిన మాట. మీ రక్షణను కొనసాగించుకోండి అంటే రక్షించబడుతూ రావాలి. రక్షించబడుతూ రావడం ఏంటండి? దేని నుంచి రక్షించబడుతూ రావాలి? మొదటిదేమో నేను రక్షించబడ్డాను. దేని నుంచి రక్షించబడ్డాను? ఫ్రమ్ ది పెనాలిటీ ఆఫ్ సిన్. రెండోది నేను రక్షించబడుతూ రావాలి ఫ్రమ్ వాట్? ఫ్రమ్ ది పవర్ ఆఫ్ సిన్. రక్షించబడిన తర్వాత దేవదూతలా అవ్వం, మనం పరిశుద్ధులం అవ్వము, కానీ పరిశుద్ధులను పిలిచాడంతే. అయితే ఏం చేయాలంటే, మనం నిన్న కూడా మనం చూసాం, రక్షించబడిన వ్యక్తిలో 2 స్వభావాలు ఉంటాయి. ఒకటేమో శరీర నైజము, రెండోదేమో ఆత్మ నైజం. ఏంటి శరీర నైజం అంటే? పాప పడిపోయిన ఆదాము స్వభావం, ఓల్డ్ ఫాలన్ సిన్ఫుల్ అడమిక్ నేచర్. ఏమిటా నేచర్? టు రెబెల్ అగేన్స్ట్ గాడ్, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటం. నేను స్వతంత్రుణ్ణి, నా లైఫ్ నా ఇష్టం అని చెప్పుకునే స్వభావం అది. దేవుని వాక్యానికి లోబడదు, దేవుణ్ణి విశ్వసించదు, దేవుని అంగీకరించదు. అదే కదా అపోస్తలుడైన పౌలుతో దేవుడు అన్నమాట, మునికోలకు వెలుతన్నుట అసాధ్యము. హౌ కెన్ యూ కిక్ అగేన్స్ట్ ద ప్రిక్స్ అంటాడు ఇంగ్లీష్లో. ప్రిక్స్ అంటే అర్థమైనా తెలుసు కదా, ముండ్లు ఉన్నాయి. ముండ్లకు ఎదురుగా కాళ్ళతో ఎదురుదంతే, దెబ్బకి ఎవరు తగులుద్ది? నాకే. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. ఎ సిన్నర్ డస్ ఇట్ ఆల్వేస్. దట్ ఈస్ అ న్యాచురల్ ఎబిలిటీ. అయితే రక్షించబడిన వ్యక్తికి ఉన్నటువంటి బ్లెస్సింగ్ ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో నివసిస్తాడు. నివసించడం వేరే, పని చేయటం వేరే. పరిశుద్ధాత్మ దేవుడు పని చేయాలంటే ఒక విషయం బాగా గమనించండి ప్రియమైన సోదరి సోదరులారా, గాడ్ నెవర్ వర్క్స్ బై ఫోర్స్. దేవుడు ఎప్పుడు బలవంతంగా పని చెయ్యడు. దేవుడు బలవంతంగా పనిచేసేవాడితే ప్రపంచమంతా క్రైస్తవులు ఉండేవాళ్ళుగా. గాడ్ నెవర్ వర్క్స్ బై ఫోర్స్. ప్రతిరోజు నేనేం చేయాలంటే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను బలహీనుణ్ణి, నాలో బలహీనమైనటువంటి స్వభావం ఉంది, వర్కనే పడిపోతాను, నేను అనేక తీర్మానాలు చేస్తాను, కానీ తీర్మానాన్ని అనుసరించి నేను జీవించలేను, నాలో కెపాసిటీ లేదు. నేను నీతిమంతుడుగా జీవించాలని ఆశ ఉంది, కానీ నాకు కోరిక ఉంది, ఆ చొప్పున బ్రతకడానికి నాకు సామర్థ్యం లేదు. నువ్వు నాలో ఉన్నావు, నేనేం చేస్తున్నా అంటే ఐ సబ్మిట్ మై సెల్ఫ్ అంటు యూ, ఐ సరెండర్ మై సెల్ఫ్ అంటు యూ, ఐ కమ్ అండర్ యువర్ కంట్రోల్. మీరు చెప్పినట్టుగా నేను చేస్తాను, మీకు లోబడతాను అని ఏం చేయాలంటే, నేను దేవునికి ఎప్పుడైతే సరెండర్ చేసుకుంటానో అప్పుడు గాడ్ వర్క్స్. ఐ స్టిల్ రిమెంబర్, కర్నూలులో అరవిందం గారు అని చెప్పి గొప్ప దైవసేవకులు ఉండేవారు. ఆయన చెప్పిన కొన్ని ఎగ్జాంపుల్స్ నేను మర్చిపోలేను. ఆయన ఏమన్నా అంటే ఒకసారి వాక్యం చెప్తూ, ఒకవేళ చేతికి ఏదన్నా ఒక తాడు కట్టుకోవాలనుకోండి, పాముని తీసుకుని ఎవరైనా కడతారా? పాముని తీసుకొని చేతికి ఎవరైనా చుట్టుకుంటారా? నోబడీ డస్ దాట్. అదే ఒక తాడు ఉందనుకోండి, తాడును వాడుకుంటాడు. తాడును ఎందుకు వాడుకున్నాడు, పామును ఎందుకు వాడుకోలేదు? అదే పాము చచ్చిందనుకోండి, దాన్ని మనం తాడులా కట్టుకోవచ్చు. అంటే ఇక్కడైతే అవసరం లేదు, ఎక్కడో ఎడారిలో పోతున్నాను, ఐ నీడ్ సంథింగ్ లైక్ దట్, ఉన్నదాన్ని నేను వాడుకోవాలిగా. లైఫ్ ఉందనుకోండి, ఎప్పుడు రెబెల్ చేస్తాము. అందుకనే ఈ శరీరాన్ని కంట్రోల్లో పెట్టాలంటే ఒకే ఒక ఇన్స్ట్రుమెంట్. ఏమిటా ఇన్స్ట్రుమెంటు? సిలువ.
సిలువ ఏం చేస్తుందంటే శరీరాన్ని అదుపుతుంది. ఏంటి సిలువ అంటే? అదే అరవిందం గారు భలే మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు. ఐ కెన్ నెవర్ ఫర్గెట్. ఏంటి క్రాస్ అంటే? ఏ బిగ్ ఐ ఈజ్ క్రాస్డ్. ఏ బిగ్ ఐ, నేను 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 చాలా ప్రమాదకరమైన. నన్ను ముందు పెట్టకపోయారే, నన్ను పిలవకపోయారే, నాకు మైక్ ఇవ్వకపోయారే, నా పేరు ఎత్తకపోయారే, నాకు ప్రైజ్లాడు చెప్పకపోయారే. మీకు అర్థమైందా? నేను సీనియర్ని కదా, నేను పలానా కదా, నేను 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 ఆ నేనును సిలువేయాలి. దాని గురించి మళ్ళీ మనం మీకు జ్ఞాపకం చేస్తా. మీకు అర్థమైంది కదా? నేను రక్షించబడుతూ రావాలి. ఫ్రమ్ వాట్? ఫ్రమ్ ది పవర్ ఆఫ్ సిన్. మరలా నన్ను దాడి చేస్తుంది. ఏదో నా బలహీనమైన స్థితిలో నన్ను కిందకి గుంజుతుంది. నిన్న మనం చూసాం, దేవుడు ఎప్పుడు కీడు విషయమే శోధింపనివ్వడు. యాకోబు పత్రిక 1:13 ఎవరైనా కీడు విషయమే శోధించబడితే దేవుడు చేశాడంటానికి వీలు లేదు. ఎందుకు అంటే గాడ్ నెవర్ టెంప్ట్స్ us టు కమిట్ సిన్. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. హీ నెవర్ డస్ ఎనీథింగ్ కాంట్రడిక్టరీ టు హిమ్సెల్ఫ్. దేవుడు తన స్వభావానికి విరోధంగా ఏం చెయ్యడు. అంటే సాతాను శోధిస్తాడు. నిన్న మీకు చెప్పింది మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను. సాతాను మన బలహీనమైన ఏరియాస్లో టెంప్ట్ చేసి పాపం చేయడానికి శోధిస్తాడు. దేవుడు పరీక్షిస్తాడు కానీ ఆయన శోధించడు. ఒకవేళ శోధించబడినట్టుగా బైబిల్లో రాసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ 1 కొరింథీ 10:13 సాధారణంగా మనుషులకు కలిగిన శోధన తప్ప. అంటే అక్కడ శోధన అంటే అర్థం ఏంటి? పరీక్ష. నేను అందుకనే టీచర్స్కి చెప్తా ఉంటాను. టీచర్లు ఏం చేస్తారు? పాఠాలు పెడతారు, అంతే కదా సార్ కొడసరి గారు? పాఠాలు చెప్తారు, పాఠాలు చెప్పిన తర్వాత పరీక్ష పెడతారు. మా వాడు చాలా తెలివితేటలండి, ప్రూవ్ చేసుకో. ఎలా ప్రూవ్ చేయాలి? నేర్చుకున్న పాఠాలని పరీక్ష రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలి. దేవుడు ఏం చేస్తారంటే పరీక్ష పెడతాడు, అప్పుడు పాఠాలు నేర్పిస్తాడు. ఇది మన ఇనంగా వెన్ వీ ఒబే గాడ్ ఇన్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్, వై షుడ్ గాడ్ క్రియేట్ అబ్నార్మల్ సర్కమ్స్టాన్సెస్? మనం మెల్లగా మెడ వంచం కదా. మన బిరుదేది మెడ వంచని ప్రజలు. మెడ వంచాలని ఏం చేయాలి? కాడి పెట్టాలి. కాడగొట్టేగా వంచేది మెడ. దేవుడు ఏం చేస్తారంటే భయముతో వణుకుతో మన రక్షణ కొనసాగించుకోవాలంటే ఒకే ఒక ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే క్రాస్. ఆ క్రాస్ గురి ఎవరు? యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నా శిలువను మోసుకుని వెంబడించమని చెప్పాడా? అలా చెప్పలా. ఆయన యేసుప్రభు శిలువ ఎవరి వల్ల కాదు. లూకాసు వార్త 9:23 ఎవడైనా నన్ను వెంబడించగోరిన యెడల వాడు తన సిలువను ఎత్తుకొని. తన సిలువ అంటే అర్థం ఏంటి? కోటేశ్వర గారి సిలువ వేరే, వరకుమార్ గారి సిలువ వేరే. ఈ రెండు మ్యాచ్ అవ్వవు. అక్కడక్కడ కొన్ని పోలికలు ఉంటాయి. మీ ఇద్దరం దార్లా అయినా కానీ, మీ ఇద్దరం బ్రదర్స్ అయినా కానీ ఎవరి సిలువ వాళ్ళదే. అంటే డిజైన్ చేసుకోవాలి. నా పాత 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 అంటే ఏంటి తెలుసు కదా? నా పాస్ట్ లైఫ్లో లోక సంబంధమైంది, దేవుని వాక్యానికి వ్యతిరేకమైనవి ఏవైతే ఉన్నాయో అవి మరలా నా లైఫ్లోకి వచ్చి నన్ను కిందికి లాడడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకనే బలహీనమైన ఏరియాస్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. దేవుడు ఎప్పుడు బలమైన ఏరియాలోనే పరీక్షిస్తాడు. అబ్రహామును పరీక్షించాడు. ఎక్కడ పరీక్షించాడు? విశ్వాసంలో పరీక్షించాడు. ఎందుకంటే విశ్వాసంలో వీరుడు కాబట్టి. దావీదును పరీక్షించాడు, బలమైన ఏరియాలో పరీక్షించాడు. మీకు అర్థమవుతుంది కదా పాయింట్? నేను రక్షణలో కొనసాగాలి. మూడవది, ఐ షల్ బి సేవ్డ్. నేను రక్షించబడతాను. ఫ్రమ్ వాట్? ఫ్రమ్ వెరీ ప్రెజెన్స్ ఆఫ్ సిన్. ఇటర్నిటీలో పాపం ఉండదు, శోధన ఉండదు, పెయిన్ ఉండదు, సఫరింగ్స్ ఉండవు. దేవుడు ఉంటాడు, సూర్యుడు ఉండదు, వెలుగు ఉండదు. ప్రకటన 21:22 నూతన యెరూషలేము, నూతన ఆకాశము, నూతన భూమి, ఫెంటాస్టిక్ ఫ్యూచర్. ఆ దినం కొరకు మనం సిద్ధపడుతున్నాం. యాక్చువల్గా చెప్పాలంటే మనం బతికే 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు ట్రైనింగ్ పీరియడ్ లాంటిది. ఇట్స్ నాట్ ద రియల్ లైఫ్, ఇట్స్ ఓన్లీ ఎ ట్రైనింగ్ పీరియడ్. ఇక్కడ మనం యాత్రికులం, ప్రయాణికులుగా మనం బతుకుతాము. ఆ రాజ్యం కోసం సిద్ధపడతాం. ఇద్దరు సోదరులను మనం ఇవాళ సంఘంలో బాప్తిసం ఇవ్వడం జరిగింది, హస్తనేక్షణ ఇవ్వడం జరిగింది. సంఘంలో చేర్చబడిన ప్రతి వారు శిష్యులుగా ఎదుగుతూ ఉంటారు. పరిశుద్ధులు అని పిలువబడ్డారు. పరిశుద్ధులుగా బ్రతకటానికి సంఘంలో దేవుని యొక్క వాక్యం చేత వాళ్ళు పోషించబడతారు. సంఘంలో ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసినప్పుడు, హస్తనిక్షేపణ చేసినప్పుడు ఏమని ప్రార్థన చేయాలంటే, సోదరుడా నువ్వు ఒంటరిగా లేవు, నువ్వు సంఘంలో అంగముగా చేయబడ్డావు. సంఘానికి నీ విషయమే బాధ్యత ఉంది, నీకు సంఘం విషయం బాధ్యత ఉంది. రెండు ఉన్నాయి. సో ఇప్పుడు ఇద్దరు, ప్రసాద్ గారు, రోషయ్య గారు బాప్తిసం తీసుకున్నారు. వారికి సంఘ విషయం రెస్పాన్స్ ఉంది. నేను వీలుంటే పోతాను, అవకాశం ఉంటే ఉంటుంది అంటానికి వీల్లేదు. దెర్ ఈజ్ ఎ న్యూ రెస్పాన్సిబిలిటీ బికాస్ దిస్ ఈజ్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్.
ఇది దేవుని సంఘం. ఇది అంటే అర్థం ఏంటి? ఒకవేళ మీరు కనుక ఈ పరిసర ప్రాంతాల్లో ఉండి ఈ స్థానిక సంఘానికి చెందినవారు, ఈ స్థానిక ఇలాగ మియాపూర్ ఉంది, మియాపూర్లో ఒక స్థానిక సంఘం ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్పామంటే స్థానిక సంఘంగా మీరు సార్వత్రిక సంఘానికి చెందినవారు అని డిక్లేర్ చేశాం. సార్వత్రిక సంఘానికి చెందినవారు మరలా ఇంకొక అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీకు హస్తనిక్షేపణ చేయక్కర్లా, ఒకసారి చేస్తే సరిపోతుంది. ఓకే, సో మీకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఏంటంటే సంఘంలో ఉన్న విశ్వాసుల కోసం ప్రార్థన చేయాలి వాళ్ళకి. ఎందుకంటే శరీరంలోని ఒక భాగంలో పెయిన్ అయితే మిగిలిన అవయవాలు కూడా షేర్ చేసుకుంటుంది, చేసుకోదా? అందుకని శరీరం అన్నాడు. ఈ కాలుకు ముళ్ళు కూర్చుకుంది అనుకోండి, కూర్చుకుందని అంటామా? అనంగా చేసే పనులన్నీ పక్కబడేసి ముందు ఆ ముళ్ళు బయటికి తీసేంత మటుకు శరీరంలోని అవయవాలన్నీ కోఆపరేట్ చేస్తే చేయవా? అది సంఘం యొక్క బాధ్యత. ఈ సంఘంలో మనం సహవాసం చేస్తుండగా మనం అంచెలంచెలుగా ఎదుగుతాము. అది మన బాధ్యత. దేవుడు నాలో కార్యసిద్ధి కలగజేస్తాడు. గాడ్ వర్క్స్ ఇన్ మీ. 13వ వచనం, ఇట్ ఈస్ గాడ్ హూ వర్క్స్ ఇన్ యూ. తెలుగులో ఏమన్నా రాయబడిందంటే మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగజేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే. అయితే మనం ఏం చేయాలంటే వీ షుడ్ అలౌ గాడ్ టు వర్క్ ఇన్. దేవుడు ఎప్పుడు బలవంతంగా పనిచేయడం నేను మీద స్పష్టంగా మాటికి మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవుడికి మనం ఎంతగా ద మోర్ వి ఒబే గాడ్, ద మోర్ వి సబ్మిట్ గాడ్. దాన్ని మెలియబిలిటీ అంటారు టెక్నికల్గా. మెలియబిలిటీ అంటే అర్థం ఏంటంటే ఒక మెటల్ ఉందనుకోండి, ఐరన్ మెటల్ని మనం ఎట్లా పడితే అట్లా బెండ్ చేయడానికి కుదరదు. దాన్ని బెండ్ చేయాలంటే దానికి ప్రాపర్ హీట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. పర్టికులర్ హీట్ ట్రీట్మెంట్లో పర్టికులర్ స్ట్రోక్స్ పడితే ఆ ప్రకారంగా దాని షేప్స్ వస్తాయి. అలాగే ఒక మెటల్ని మెలియబిలిటీ అంటే దానికి అవసరమైన పద్ధతిలో బెండ్ చేయటానికి దేవుడు నేను ఒక ఆయుధంగా వాడుకోవాలి, దేవుడు నేను ఒక పనిముట్టుగా వాడుకోవాలి. నీలో దేవుని యొక్క స్వరూపము చెడిపోయింది. ఆదాము ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు ఆ డిస్ఫిగర్, ఆ దేవుని యొక్క స్వరూపము చెదిరిపోయింది. ఇట్ ఈస్ డిస్ఫిగర్డ్. ఇంగ్లీష్లో బ్యూటిఫుల్గా చెప్పచ్చు. అయితే ఇప్పుడు రక్షించబడిన తర్వాత అగైన్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ది యేసుక్రీస్తు వారి స్వరూపంలోకి రావాలి. సంఘంలో ఎందుకు చేర్చబడతారంటే పరిశుద్ధులుగా అవ్వడం అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారి స్వరూపంలోకి రావాలి. దేవుడు నాలో పనిచేస్తాడు. నేను దేవుడు నాలో పనిచేయడానికి నేను అనుమతి ఇవ్వాలి. ఏం చేయాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళి, లార్డ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్ ఆఫ్ మై సెల్ఫ్. సర్వసాధారణ మనం ఏం చేస్తామంటే ఇలా పట్టుకుంటాం, ఇది వదిలేసేదేవో అంటాం. దేవుడు ఏదో మన జీవితాల్లో పనిచేయడం, ఇది వదిలేసి ఇది నాకు కొంచెం కావాలి, ఇది నాకు కొంచెం ఇంపార్టెంట్. చిన్నపిల్లలు ఇంట్లో ఏం చేస్తారంటారనే వాళ్ళ బ్యాగ్స్, వాళ్ళ పెట్టెలు, వాళ్ళు ఉంటో చూసారా, ఏంటేంటో దాచిపెట్టుకుంటారు. కరెక్టా? అక్కడ ఎవరిని చేయబెట్టినెవరు, ఇది నాది, దీన్ని వదిలేసి అంటారు. వాళ్ళ మమ్మీని చేయబెట్టినెవరు, వాళ్ళ డాడీని చేయబెట్టినెవరు. అలాగే కొంతమంది హస్బెండ్స్ వాళ్ళ వైఫ్ని కూడా చేయబెట్టని కొన్ని ఏరియాస్ ఉంటాయి. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ ఎంత క్లోజ్ ఉన్నా కూడా ఇది మాత్రం టచ్ చేయబాకు, ఇది వదిలేసే, ఇది నాది. ఎస్ ఆర్ నో? దేవుడి దగ్గరికి ఏం చేయాలంటే సర్వహక్కులు నీ పాదం దగ్గర పెడుతున్నా, నువ్వేమన్నా చేయొచ్చు, దాన్ని పరిశుద్ధాత్మ చేత నింపబడుట అంటే. పరిశుద్ధాత్మ చేత నింపబడుట అర్థమైందంటే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోని అన్ని రంగాల్లో, అన్ని కోణాల్లో చేయబెట్టి, నానా ఇంకా నీకు ఇక్కడ ఆదాము స్వభావం కనబడుతుంది, ఇది నువ్వు మారాలి. నీ ఆలోచన తీరు, నీ మాట తీరు, నీ ప్రవర్తన, నీ స్పందన, నీ రిలేషన్షిప్స్, నీ కోరికలు, ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్క ఏరియా హ్యాండిల్ చేస్తూ ఉంటాడు, ఒక్కొక్క ఏరియా టచ్ చేస్తూ ఉంటాడు. మనం ఏం చేయాలంటే ఎస్ లార్డ్, వాట్ యు సెడ్ ఇస్ రైట్, నాట్ మై విల్, లెట్ యువర్ విల్ బి డన్. నాట్ మై విల్, ఏంటి సార్ అప్పుడే గడియారం చూస్తున్నారు, నాట్ మై విల్, లెట్ యువర్ విల్ బి డన్. గడియారం చూస్తుంటే నాకు కొంచెం టెన్షన్ వస్తుంటుంది నాకు. పైగా ఇంత పెద్ద గడియారం సార్ది, ప్రొఫెసర్ గారు కదా, ఎట్లన్నా కానీ. ఓకే, 2 విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. వాట్ గాడ్ వర్క్స్ ఇన్, దేవుడు నాలో కనుక పని చేయకపోతే ఐ కెనాట్ వర్క్ ఇట్ అవుట్. యు అండర్స్టాండ్ దట్ పాయింట్? యు గెట్ ద పాయింట్? అర్థమవుతుందా? వెన్ గాడ్ వర్క్స్ ఇన్, రాదర్ వాట్ గాడ్ వర్క్స్ ఇన్, దట్ ఐ వర్క్ ఇట్ అవుట్. దేవుడు తన దయా సంకల్పము నెరవేర్చడానికి 13వ వచనం గమనించండి. మీరు ఇచ్చయించుటకును, టు విల్, కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును, టు డూ, టు విల్ అండ్ టు డూ అంటే అర్థం ఏంటి? ఎటువంటి చాయిసెస్ చేయాలి. విల్ అంటే అర్థం ఏంటి? ఇట్స్ అ చాయిస్.
వాట్ కైండ్ ఆఫ్ చాయిసెస్ ఐ హ్యావ్ టు మేక్, వాట్ కైండ్ ఆఫ్ ప్రయారిటీస్ ఐ షుడ్ హ్యావ్. అది ఎవరు చేస్తాడు? దేవుడు నాలో కలగజేస్తాడు. ఎలా కలగజేస్తాడు? ఈ వాక్యాన్ని ఉపయోగించుకుంటాడు. ఈ వాక్యాన్ని ఉపయోగించుకొని, అందుకనే దేవుని సంఘంలో నేను రూఫస్ గారిని నేను భలే అభినందిస్తాను. ఆయన ర్యాంక్ నెంబర్ 1 రైట్ సైడ్, 2 కూడా దిగడు. స్పీకర్ అంటే బెస్ట్ స్పీకర్ను చూస్ చేసుకుంటాడు. మంచి మంచి స్పీకర్. ఆయన ఆశ ఏంటంటే సంఘాన్ని వాక్యంతో పోషించాలి, సంఘానికి వాక్యం తెలియాలి, సంఘానికి వాక్యం అర్థం అవ్వాలి, వాక్యం చేత ట్రైనప్ అవ్వాలని చెప్పి నేను అనేక సంవత్సరాలుగా నేను గమనిస్తా ఉన్నా. యు ఆర్ రియల్లీ బ్లెస్డ్ పీపుల్. చాలా సంఘాలు ఏం చేస్తారంటే ఒకే పాట, ఇక పాట మారదు. ఇప్పుడు ఇదే అంశం ఉందనుకోండి, ముగ్గురు మాట్లాడారు, ముగ్గురు మాట్లాడడం 3 తేడాలు ఉంటాయా ఉండవా? 3 డిఫరెంట్ కోణంలో దేవుడు వారికి ఇచ్చినటువంటి కృపావరాల ద్వారా, వారి అనుభవాల ద్వారా, వారు దేవునితో నడిచినటువంటి ఆ నడక చొప్పున వారు దేవుని యొక్క ప్రత్యక్షతను ఎంతగా ఎరిగారో 3 కోణాల్లో ఒకే అంశం నుంచి వచ్చినప్పుడు అద్భుతమైన పిక్చర్ బయటకు వస్తుంది. నాకు అర్థం కానిది అభిషేక్ గారి ద్వారా మీకు అర్థమవుతుంది. నేను చెప్పడానికి సరిగా చెప్పలేనిది డాక్టర్ సుధీర్ జంగం ద్వారా ఆ విధంగా పరిపరి విధాలుగా దేవుడు సంఘాన్ని కడతాడు. మరలా చెప్తున్నాను, వర్కౌట్ యువర్ ఓన్ సాల్వేషన్, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అండ్ మై రెస్పాన్సిబిలిటీ. నా రక్షణను కొనసాగించుకోవాలి. కోల్పోయిన దేవుని పోలిక, దేవుని స్వభావము క్రీస్తు యేసు విమోచించిన కారణం చేత. యాక్చువల్గా రిడెంప్షన్ అంటే ఇంకొక మీనింగ్. అది రిడెంప్షన్ అంటే మీనింగ్ అర్థమేంటంటే వెల ఇచ్చి కొని విడిపించడము, అదొక మీనింగ్. డెలివరెన్స్కి రిడెంప్షన్కి ఉన్న తేడా. రిడెంప్షన్లో ఇంకొక మీనింగ్ ఏమొస్తుందంటే కోల్పోయిన నష్టం, కోల్పోయినది తిరిగి సంపాదించుకోవటం. ఏం కోల్పోయా నేను? దేవుడు నాకు ఏ పోలికలో చేసి ఏ ఆధిక్యతలు ఇచ్చాడో అవన్నీ పోయినాయి. మరల క్రీస్తులో నేను సమకూర్చుకోవాలి, అది జరగాలి. అంటే దేవుని ఇష్టము నా ఇష్టం అవ్వాలి, నా ఇష్టము దేవుని ఇష్టం అవ్వాలి. అంటే ఇప్పుడు దేవుడు నాలో పని చేసినప్పుడు ఎస్ లార్డ్, దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అని నేను చెప్పాలి. అబ్బా ఇట్లెందుకు చేసావు ప్రభువా, ఇది వద్దు, నాకు ఇష్టం లేదు, ఇది వదిలేసే, మిగిలింది ఏదన్నా చెప్పు నేను చేస్తాను, కుదరదు అంటాడు ఆయన. మీకు అర్థమైంది? మనం ఏం చేస్తాం, ఇటు పట్టుకుంటాం, నాకు ఇది కావాలా, ఇది ఒక్కటి వదిలేసి నువ్వేమన్నా చెప్పంటాం, అది కుదరదు. దేవుడు ఏది వదిలేయమంటాడో అది వదిలేయాలి, దేవుడు ఏది పట్టుకోమంటాడో అది పట్టుకోవాలి, దేవుడు ఏది అసహించుకోడో అది అసహించుకోవాలి, దేవుడు ఏది ఇష్టపడతాడో అది ఇష్టపడాలి. ఆయన నీతిని ప్రేమిస్తాడు, ఆయన పాపమును ద్వేషిస్తాడు, ఆయన పాపమును ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు. కొంచెం కష్టం కదా. లెట్ మీ రిపీట్. ఒకవేళ కనుక బైబిల్లో నువ్వు పాపమును ద్వేషించు, దాంతోపాటు పాపిని కూడా ద్వేషించంటే ఇట్ ఈజ్ ఈజీ ఫర్ మీ. కానీ చిక్కేందంటే పాపమునేమో ద్వేషించాలా, కానీ పాపిని ప్రేమించాలంట. ఎట్ట కుదురుతుందండి? మీకు అర్థమైందా? ఇప్పుడు మామూలుగా పిల్లలు ఏడుస్తూ ఉంటే ఎత్తుకోవడానికి అందరు ఇష్టపడరు. ఎప్పుడు పిల్లల్ని ఎత్తుకుంటారు? బాగా స్నానం చేసి, పౌడర్ వేసి, మంచి డ్రెస్ వేసి, ఏంజిస్లా కనబడతా నేను ఎత్తుకుంటా, నేను బుద్ధి పెడతా. కొంచెం సుసు పోసారనుకో, మమ్మీ ఎక్కడుంది, డాడీ ఎక్కడుంది, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎస్ ఆర్ నో? అది మన నేచర్. అది ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు అక్కడ చాలా దగ్గరికి వచ్చింది. ప్రభు మనకు అనేక వనరులు సమకూరుస్తున్నాడు. హీఈస్ ప్రొవైడింగ్ ఆల్ రిసోర్సెస్. వెన్ గాడ్ ఈజ్ ప్రొవైడింగ్ ఆల్ రిసోర్సెస్, వెన్ వీ డోంట్ రెస్పాండ్ ప్రాపర్లీ, ప్లీజ్ రిమెంబర్ వీఆర్ అకౌంటబుల్. నాకు తెలియదండి, నాకు ఎవరు చెప్పలేదండి అనే అవకాశము మీకు రాదు. నేను ముందుకెళ్తాను. దేవుని ఇష్టము నా ఇష్టము రెండు అర్థం చేసుకోవాలంటే మనకు త్రిత్వం గురించిన సిద్ధాంతం మనకు అర్థం కావాలి. అదే సమయంలో బల్ల గురించినటువంటి కొన్ని వివరాలు నేను మీకు తెలియజేస్తానని చెప్పాను. మొదటిది, బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మొట్టమొదట మనం గ్రహించాల్సింది ఏంటంటే క్రీస్తులో నేను ఐక్యపరచబడాలి. యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనం దయచేసి తీయండి. జాన్స్ గాస్పల్ చాప్టర్ 6 and verse 56. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. 56వ వచనం చూడండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందుము. మరలా చదవండి 56వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందును. దట్ ఈస్ అ యూనిటీ ఇన్ క్రైస్ట్.
ఆయన శరీరము అని చెప్పబడే ఈ రొట్టె ఏం చేస్తుంది? కల్వరి శిలువలో యేసుక్రీస్తు వారు చేసిన బలియాగాన్ని నాకు జ్ఞాపకం చేస్తుంది. ప్రభువు బలను చూసినప్పుడల్లా మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే సిలువ మనకు గుర్తు రావాలి. సిలువ క్రైస్తవ జీవితానికి కేంద్రం. అంటే పైన సిలువ పెట్టుకోమని కాదు, లేకపోతే మెడలో సిలువ పెట్టుకుని దాని అర్థం కాదు. ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్రాస్. సిలువను గురించి ఆల్రెడీ మనం బాప్తీసం సమయంలో ఒక కోణం మనం చూసాం. సిలువను గురించిన రకరకాల కోణాలు ఉంటాయి. ఒక కోణం ఏంటంటే యేసయ్య సిలువలో 2000 సంవత్సరాల క్రితం మరణించినప్పుడు నేను ఆయనతో పాటు సిలువ వేయబడ్డాను, ఆయనతో పాటు మరణించాను, ఆయనతో పాటు పాతిపెట్టబడ్డాను, ఆయనతో పాటు తిరిగి లేచాను. ఇప్పుడు ఆయన మహిమాదేహంతో పునరుద్ధాన శక్తితో జీవిస్తున్నాడు. నేను కూడా నూతన సృష్టిగా నూతన జీవాన్ని కలిగి ఉన్నాను అని ఎరుగుదుము. ముందు ఎరగాలి. ఎరిగిన తర్వాత ఏం చేయాలంటే మన శరీరాలను నీతి సాధనాలుగా ఆయనకు అప్పగించుకోవాలి. మనం అప్పగించుకోవాలి. ఆయన శరీరం తిని ఆయన రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. ఇవి జరగాలి. అంటే అర్థం ఏంటంటే యేసయ్య నాలో నివసిస్తాడు, నేను ఆయనలో నివసించాలి. ఇప్పుడు ఆయన నాలో నివసిస్తాడన్న సంగతి బైబిల్ చెప్తుంది. ఏమని? మీ దేహము పరిశుద్ధాత్ముడు మీకు ఇచ్చాడు. ఎందుకని? ఆలయంగా ఉండటానికి. 1 కొరింథీ 6:19-20. ఓకే, క్రైస్ట్ ఈజ్ లివింగ్ ఇన్ మీ. అదేంటండి పరిశుద్ధాత్మ దేవుడు అంటారు, మళ్ళీ క్రైస్ట్ అంటారేంటి అని మీరు కన్ఫ్యూజ్ కాబాకండి. యోహాను సువార్త 14:23లో ఏమన్నా ఇవ్వడంటే మేము వాని యొద్ద నివాసము. చదవండి ఆ మాట. యోహాను సువార్త 14:23. నేను చదువుతాను. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతు. గాడ్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ ట్రయూన్ గాడ్. బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ప్రత్యక్షపరచబడిన దేవుడు త్రిత్వమైన దేవుడు. అంటే అర్థమైందంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ముగ్గురు దేవుళ్ళ కాదు, ఒకే దేవుడు. మరి ఒకే దేవుడు 3 అవతారాలు ఎత్తాడా? లేదు. ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు, దైవత్వంలో ఒకరుగా ఉన్నారు. కాబట్టి ఎక్కడెక్కడ దేవుడు అన్నప్పుడు అక్కడ త్రిత్వం గురించినటువంటి అవగాహన మనం కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యమైన. పరిశుద్ధాత్మ అన్న, తండ్రి అయిన దేవుని ఆత్మ అన్న, యేసుక్రీస్తున్న ఆత్మ అన్న మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరము లేదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు క్రీస్తు నాలో ఉన్నాడు, మరి నేను ఆయనలో ఉన్నానా? అది ప్రశ్న. అంటే అర్థం ఏంటి? మనం అంటాం కదా, ఐఎమ్ విత్ యూ అంటాం కదా మామూలుగా మాట్లాడేటప్పుడు. అన్నా డోంట్ వరీ అన్నా, ఐఎమ్ విత్ యూ అంటాం. బాగా కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, సఫరింగ్ ఉన్నప్పుడు, లోన్లీగా ఉన్నప్పుడు, యు ఆర్ నాట్ లోన్లీ బ్రదర్, ఐఎమ్ విత్ యూ అంటాం. మీకు అంత మటుకు మీకు తెలుసు కదా. బైబిల్ సేస్ క్రైస్ట్ ఈజ్ ఇన్ మీ, ద క్వశ్చన్ ఈస్ యామ్ ఐ విత్ హిమ్. అక్కడ యూనిటీ బయటకు వస్తుంది. నంబర్ 1, బల్ల దగ్గరకు వచ్చినప్పుడు బల్ల నాకేం చెప్తుందంటే యేసయ్య నాలో ఉన్నాడు, నేను ఆయనలో ఉన్నానా? అంటే అర్థమేంటి? ఆయన నేను ఎంత ఏకమై ఉన్నామంటే వీ డోంట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్. తండ్రిని చూస్తే కుమారుడు కనపడతాడు, కుమారుడు చూస్తే తండ్రి కనపడతాడు. ఫిలిప్ వచ్చి తండ్రిని మాకు చూపించదు సార్, అంతే మాకు చాలు అన్నాడు. యోహాను సువార్త 14 అప్పుడు యేసు అన్నాడు, నన్ను చూచినవాడు ఇప్పుడు నేను క్రీస్తు ఎంత ఏకం అవ్వాలంటే ఆఫీసులో వరకుమార్ గారు పనిచేస్తున్నప్పుడు అక్కడ యేసయ్య పనిచేసినట్టు ఉండాలి. అంటే అర్థం ఏంటి? ఆ సిచ్యువేషన్లో, ఆ సర్కమ్స్టెన్స్లో యేసుక్రీస్తు వారు ఉంటే ఆయన ఎలా స్పందిస్తాడో నీవు నేను అలాగే స్పందించాలి. ప్రియమైన సహోదరులారా, ప్రీచ్ గాస్పల్ ఇఫ్ నెససరీ విత్ వర్డ్స్ అన్నారు. నీ లైఫ్ స్టైల్లో యేసు ప్రభు జీవితంలాగా ఉండాలి. యేసు ప్రభులాగా మాట్లాడాలి, యేసు ప్రభులాగా ప్రేమించాలి, యేసు ప్రభులాగా ప్రేమించాలి, యేసు ప్రభులాగా క్షమించాలి. యేసు ప్రభు ఏమైతే చేస్తాడో ఎగ్జాక్ట్లీ అలాగే చేయాలి. ఎప్పుడు చేస్తావు? నువ్వు యేసయ్యలో ఎంతగా ఉంటావు. టు వాట్ మెజర్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, టు వాట్ మెజర్ యు రిప్రజెంట్ క్రైస్ట్, టు దట్ మెజర్ క్రైస్ట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ యూ. క్రైస్ట్ ఈజ్ ఇన్ మీ, హీ హ్యాస్ టు బి రిఫ్లెక్టెడ్. బైబిల్లో ఎన్ని మాటలు ఉన్నాయండి. నేను లోకానికి వెలుగన్నాడు, అంతటితో ఆపాడా? మీరు లోకానికి వెలుగన్నాడు. అరే వాట్ ఈస్ దిస్? అంటే అర్థమేంటి? ఆయన నాలో ఉన్నాడు, వెలుగు ఉన్నాడు.
ఆ వెలుగు నేను రిఫ్లెక్ట్ చేయాలి. ద లైట్ ఇన్ మీ విల్ రిఫ్లెక్ట్ త్రూ మీ. అది జరగాలి. అదే అపోస్తలుడైన పౌలు అన్నాడు. నేను ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం ఆ పేరంతా నేను మీకు ఎక్స్పోజ్ చేయలేదు. అక్కడ ఏమంటాడు తెలుసా? మీరు లోకమందు జ్యోతుల్లాగా ఉండాలి. చూడండి, ఆ మాట చాలా బ్యూటిఫుల్ వర్స్. అది నాకు కనీసం ఒక గంట సేపు ఇస్తే కానీ దీని గురించి బాగా వివరంగా చెప్పడానికి వీలు కాదు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, దీన్ని ఊరికే చదివిస్తాను. నేను ఊరికే చదివించి మీకు కొన్ని సూచనలు చెప్పేసి ముందుకు వెళ్తాను. ఎందుకంటే మనం ఒక అంశాన్ని తీసుకున్నాము, ఆ అంశాన్ని ఇప్పుడు ముగించాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. పౌలు అంటాడు 12వ వచనం 2వ భాగం, నేను మీతో లేని ఈ కాలమందు. అంటే పౌలు లేని కాలమందు. పౌలు ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఆయన జైల్లో నుంచి రాసినటువంటి ఉత్తరం ఇది. క్రీస్తు శకము 60-62 ఆ ప్రాంతంలో ఆయన 4 ఉత్తరాలు రాశాడు. అందులో ఇదొక ఉత్తరం. థ్యాంక్స్ అని చెప్పడానికి రాశాడు. నిజానికి చెప్పాలంటే వాళ్ళు గిఫ్ట్ పంపించారు, థ్యాంక్స్ అని చెప్తూ బ్యూటిఫుల్ పిక్చర్ ఇచ్చాడు. నేను మీతో లేని ఈ కాలమందు భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణ కొనసాగించుకున్నాడు. ఎందుకనగా మీరు ఇచ్చయించుకుంటూ, ఎందుకనగా అనేది లింక్ వర్డ్. లింక్ వర్డ్ అంటే అర్థం ఏంటి? ఆ ప్రీవియస్ వర్స్కి తర్వాత వర్స్కి జాయిన్ చేసి చెప్తుంది. అంటే దేవుడు నాలో పనిచేస్తాడు, దేవుడు నాలో పనిచేసిన దాన్ని ఆధారం చేసుకొని అదే రిసోర్స్గా తీసుకొని దాన్ని బట్టి నేను పని చేసుకుంటూ పోతాను. పనిచేస్తే ఏం జరగాలి? 14వ వచనం, మీరు మూర్ఖులైన వక్రజనం మధ్య. ఎవరి మధ్య అండి? అబ్బా, నీతిమంతుల మధ్యలో భక్తుల్లాగా భలే ఉంటాం మనం. అవునా? అవునా కదా? నీతిమంతుల మధ్యలో చాలా భక్తుల్లాగా ఉంటాం. కానీ పౌలు ఏమంటాడు తెలుసా? దేవుడు నీలో కార్యసిద్ధి కలిగజేసి దాన్ని రిఫ్లెక్ట్ చేసి నీకు రక్షణ కనుక భయంతో వణుతో కొనసాగిస్తున్నప్పుడు ఏం జరుగుతుందట? మూర్ఖమైన వక్రజనం మధ్య ఎలా ఉంటారట? నిరపరాధులను, నిష్కలంకులను, అనింజులునైన దేవుని కుమారులు. అంటే దేవుని కుమారులు ఎలా ఉంటారండి? మళ్ళీ చదవండి. నిరపరాధులు, నిష్కలంకులు, అనిందులు. ఒక్కొక్క పదాన్ని యాక్చువల్గా వివరించాలి, ఇంకా బాగా అర్థమవుతుంది. కొన్ని ఏమో సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. నిరపరాధులు అంటే అర్థం ఏంటి? అపరాధం వేయడానికి వీలు లేదు. అపరాధం వేయడానికి, దానియేలును పట్టుకోవడానికి వాళ్ళు ఎంత ప్రయత్నం చేశారో బైబిల్లో ఏమని రాయబడిందంటే, ఏ తప్పైనను ఏ లోపమైనను కనుగొనకపోయారు. ఎందుకు? ఆయన తన సొంత రక్షణ అలా కొనసాగించు భయముతో వణుకుతో పనిచేశాడు. నిరపరాధులు, నిష్కలంకులు అంటే కళంకం లేనివారు, అనిందులు నింద వేయటానికి అవకాశం లేని వాళ్ళు. దేవుని కుమారులు కుమార్తెలు అలాగే ఉంటారట. మరి మనం అలా ఉన్నామా అని? అలా ఉండాలి. అది ఎక్స్పెక్టేషన్. అంటే ఇది టార్గెట్. ఎందుకంటే బైబిల్లో ఏమని రాయబడిందంటే, తెలివితేటలు గల వాళ్ళందరూ పరలోక రాజ్యంలో చేరతారని రాయబడింది సార్. హెబ్రీ 12:14, పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడరు. ప్రభువును చూడాలంటే క్వాలిఫికేషన్ ఏంటి? పిహెచ్డి చేయాలనా? 30 రోజులు ఉపవాసం ఉండాలా? 40 రోజులు? పరిశుద్ధత అది ఇంపార్టెంట్. సంఘం ఎందుకు ఉందంటే అందుకే. సంఘంలో ఎందుకు సహవాసం చేయాలి? అందుకే. అవుట్పుట్ ఏంటి? పరిశుద్ధత. అది భయంతో వణుకుతో కొనసాగించుకుంటే వచ్చే అవుట్పుట్. చదవండి. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య. ఎవరి మధ్య? పరిశుద్ధుల మధ్యలోనా? కాదు. పరిశుద్ధుల మధ్యలో మనం పరిశుద్ధులేలే. కావాలని పెడతాడు. ఎటువంటి జనాలు? మొండి మొగుడు దొరుకుతాడు, మొండి పెళ్ళాన్ని దొరుకుద్ది. మూర్ఖమైన అక్కడ తయారు చేస్తాడు దేవుడు. అందుకనే దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువడుని వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూర్చి జరిగించుచున్నాడని ఎరుగుదుము అని అన్నాడు. మూర్ఖమైన, పోనీ ఒట్టి మూర్ఖులన్నా మేనేజ్ చేయొచ్చు. మళ్ళీ మూర్ఖులు ప్లస్ వక్రమైన జనాలు. వక్రమైన అడ్డం తిరుగుతాడు అంతే. అడిగి రీజన్ ఉండదు, పాడు ఉండదు. మూర్ఖమైన వక్రజనం ఎలా ఉండాలంటే, కిందికి రండి. దేవుని సణుగులను సంశయములను మరి మాందామా? మరి కంటిన్యూ చేద్దామా? అవి ఉంటాయి, దాంతోపాటు ఇవి ఉంటాయి. దాంతోపాటు ఇవి పొద్దునుంచి అవి నీ వింతే, మీ తాత ఇంతే, పొద్దునుంచి ఇంతే, పెళ్ళి అనేది నీ కథ నాకు తిరిగిదా? దాన్ని గుంజుతూ ఉంటారు. గుంజి బట్టి కొట్టేసినట్టు నిద్రలో కూడా వచ్చుంటుంది. అదే డైలాగ్, అదే స్టేట్మెంట్లు. కొన్ని సాంగ్స్ ఉంటాయి. ఆ సాంగ్స్ అమ్మో దానికి అసలు పోవు. సణుగులు సంశయములు మాని. ఎక్స్పర్ట్లు. సణుగులు సంశయములు మాని ఏం చేయాలట? చదవండి. సమస్త కార్యములను చేయుడి, అట్టి జనం మధ్య
మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. యేసుక్రీస్తు లోకానికి వెలుగు అన్నాడు, నేను లోకానికి వెలుగుగా కనపడాలి. అదే కదా అన్నది ఇక్కడ. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నేను వానియందును, వాడు నా యందును నేను వానియందును. యోహాను సువార్త 15వ అధ్యాయం. ఆయన గనక నాలో ఉంటే అప్పుడు వాడు బహుగా ఫలిస్తాడట. మీకు అర్థమైంది కదా. ఈ ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. నంబర్ 1 ఫస్ట్ ఏంటంటే యూనిటీ ఇన్ క్రైస్ట్. రెండోది ఏంటిదంటే రెండోది ఏంటిదంటే ఇది కూడా మనం చూసాం. బిలీవర్స్ యూనిటీ ఇన్ క్రైస్ట్. ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైనలా ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమవుదుము. రెండవది ఏంటంటే బిలీవర్స్ ఆర్ యునైటెడ్ ఇన్ ద ఫ్యామిలీ. అంటే భార్య భర్త ఇద్దరు వేరుగా కాకుండా ఇద్దరు ఏమవ్వాలి, ఒకటవ్వాలి. అది టార్గెట్. మీ వివాహము సక్సెస్ అయిందా అవ్వలేదా అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నా వివాహం దాదాపు 40 years అవుతుంది. 40 years నేను మ్యారేజ్ అయింది. నాకు ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు, 4 గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు. నా వివాహము సక్సెస్ అయింది అంటే నాకు పిల్లలు పుట్టడంతో సక్సెస్ అయినట్టు లెక్క కాదు. నాకు గ్రాండ్ చిల్డ్రన్తో నాకు సక్సెస్ కాదు. సక్సెస్ ఎప్పుడు అవుతుందంటే నేను నా భార్య ఇద్దరు ఒక్కరుగా అవ్వాలి. అది ఫ్యామిలీ సెమినార్లో దాని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. 5-fold యూనిటీ, స్పిరిచువల్ యూనిటీ, ఆధ్యాత్మికంగా యూనిటీ లేకపోతే, కలిసి ప్రార్థన చేయలేకపోతే మనకెప్పుడు యూనిటీ రాదు. యూనిటీ ఇన్ ద స్పిరిట్ కనుక రాలేదనుకోండి ఎన్నటికి రాదు. భార్యాభర్తలు ఇద్దరు అంటే అర్థమైందంటే, ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ భార్యాభర్తలు? సుకన్య సిస్టర్. అమ్మ మీరేమనుకోరంటే నేను మిమ్మల్ని ఎగ్జాంపుల్ చెప్తాను, మీరే కదా సహవాస నాయకులు. ఇప్పుడు సుకన్య సిస్టరు రూఫస్ గారు ఓకేనా సార్? మీరేమనుకోరు కదా? ఓకే, పర్మిషన్ ఇస్తే చెప్తా. ఇప్పుడు సుకన్య సిస్టర్ని చూస్తే రూఫస్ గారిని చూసినట్టే ఉండాలా, రూఫస్ గారిని చూస్తే సుకన్య సిస్టర్ని చూసినట్టే ఉండాలా? సపోజ్ మీరు ఎవరు లేనప్పుడు రూఫస్ గారితో మాట్లాడారనుకోండి, ఆయన ఒక సజెషన్ ఇచ్చాడు, అదే మళ్ళీ వెళ్ళి సుకన్య సిస్టర్ దగ్గరికి వెళితే ఎగ్జాక్ట్లీ సేమ్ సజెషన్ ఇవ్వాలి. అంటే యూనిటీ ఇన్ ద స్పిరిట్, యూనిటీ ఇన్ ద మైండ్, యూనిటీ ఇన్ ద హార్ట్, యూనిటీ ఇన్ ద విల్ అండ్ యూనిటీ ఇన్ ద బాడీ. యూనిటీ ఇన్ ద బాడీ భార్య భర్తలు, దట్ ఈస్ ప్రైవేట్, దాని గురించి మనం ఎవరో మాట్లాడకూడదు. 4 గురించి మనం మాట్లాడవచ్చు. యూనిటీ ఇన్ ద స్పిరిట్, యూనిటీ ఇన్ ద మైండ్ అంటే థింకింగ్లో ఒకటే వస్తుంది. యూనిటీ ఇన్ ద ఫీలింగ్స్ అంటే భావోద్రేకాల్లో. అంటే రూఫస్ గారికి ఏడుపు వస్తే సుకన్య సిస్టర్ కూడా ఏడుపు రావాలి. ఆమె నవ్వకూడదు, మళ్ళీ ఆమె నవ్విందంటే తేడా అనమాట. ఒకవేళ సుకన్య సిస్టర్ నవ్విందనుకో రూఫస్ గారు కూడా నవ్వాలి. ఎందుకంటే ఇద్దరు హార్ట్స్లో కనుక యూనిటీ, మైండ్లో యూనిటీ రావాలి, హార్ట్లో యూనిటీ రావాలి. అప్పుడు డిసిషన్ మేకింగ్లో యూనిటీ వస్తుంది. డిసిషన్ మేకింగ్ అర్థం ఏంటి? ఈ అబ్బాయిని మనము సివిల్ ఇంజనీరింగ్ చేయిద్దాం అని ఆయన అన్నాడు అనుకోండి, నథింగ్ డూయింగ్, ఆయన MBBS చేయాల్సిందే అని ఏమంటాం. అంటే అర్థం ఏంటి? డిసిషన్ మేకింగ్లో తేడా ఉందా లేదా? ఓకే, బైబిల్ ఏం చెప్తుందంటే నీవు క్రీస్తులో, ఇప్పుడు నేను క్రీస్తులో నాకు ఐక్యత వచ్చిందనుకోండి, అలాగే నా భార్యకు కూడా క్రీస్తులో ఐక్యత రావాలి. నాకు క్రీస్తులో ఐక్యత వచ్చిన తర్వాత నా భార్యకు క్రీస్తులో ఐక్యత రాలేదనుకోండి, నేను నా భార్య ఇద్దరు ఏకం అవ్వం. మీకు అర్థమవుతుందా? నేను అద్భుతమైన ప్రసంగాలు చేసేవాడిని అయితే అవ్వచ్చు. ఇది కృపా వరము వేరే, ఆత్మ వరము వేరే, ఆత్మ ఫలం వేరే. నేను ఆత్మ ఫలం గురించి మాట్లాడుతున్నాను, ఆత్మ వరం గురించి కాదు. నాకు టీచింగ్ గిఫ్ట్ ఎందుకు ఇచ్చారంటే మీకోసం ఇచ్చారు, నా కోసం కాదు. నా కోసం మిగిలించుకుంది ఏంటి? ఆత్మ ఫలం. గలతీ 5:22. మీకు అర్థమవుతుంది కదా? సో కాబట్టి మొట్టమొదటి విశ్వాసి క్రీస్తులో ఐక్యత రావాలి. రెండవది కుటుంబాలుగా క్రీస్తుతో ఐక్యత రావాలి. అంటే మొట్టమొదట భార్యాభర్తకు రావాలి. భార్యాభర్తకు కనుక వచ్చిందంటే ఆటోమేటిక్గా పిల్లలకు వస్తుంది. పిల్లలు చెదిరిపోయారు అంటే అర్థమేంటి తెలుసా? ఏంటి అర్థమో? బయట పొగ వచ్చిందనుకోండి, పొగ వస్తే కిందేముంటుంది? మంట ఉందని అర్థం. మంట ఉంటే గ్యారంటీ పొగ రావాలి. అంటే పొగ రాకుండా కూడా తెలివితేటలు మనకి ఎక్కువైనాయిలే, టెక్నాలజీ పెరిగిపోయిందిగా. బయటికి ఎవడు తెలియకుండా దాన్ని కార్పెట్ కిందకి వేసేది. ఇప్పుడు కార్పెట్ కూడా గాలిపద్దులే. కానీ కుటుంబంలో ఐక్యత రావాలి. ఇది రెండవది. నేను అంతకన్నా ఎక్కువ చెప్పలేను నాకున్న టైంని బట్టి. మూడవది, అప్పుడు సంఘంలో ఐక్యత వస్తుంది. కుటుంబాలుగా సంఘంగా ఉంటారు.
ఈ సంఘం ఉందనుకోండి, ఈ సంఘంలో 30 కుటుంబాలు ఉన్నాయనుకోండి. 30 కుటుంబాల్లో ఒక్కొక్క కుటుంబంలో ముందు వ్యక్తితో మొదలవుతుంది. ఆ వ్యక్తి క్రీస్తులో ఐక్యత, ఆ వ్యక్తి భార్య క్రీస్తులో ఐక్యత, వారిద్దరూ క్రీస్తులో కలిగిన ఐక్యతను బట్టి ఒకరుగా ఉంటారు. ఆ ఒకరిని బట్టి పిల్లలు కూడా ఆటోమేటిక్గా ఏమవుతారంటే, లేకపోతే ఒకడేమో మమ్మీ పార్టీ, ఒకడేమో డాడీ పార్టీ. బైబిల్లో ఉంది కదా, ఇస్సాకు, రే నువ్వు బాగా మాంసం వండుకొని తీసుకురా, బాగా తిని నేను బ్లెస్ చేస్తా. ఆయన కిటికీలోంచి తింటాను. ఓహో అదాని కథ అని ఈయన పంపించేసి శుభ్రంగా తయారు చేసి అంత చేతికి అంతా అంటించేసి పంపించలా యాకోబును. ఏమయ్యా నువ్వు స్వరం చూస్తే యాకోబులో ఉందే, లేదు డాడీ నేను వేసావును అన్నాను. అట్లా తయారైపోయిన ఫ్యామిలీ ఏం చేద్దాం చెప్పండి. క్షమించాలి, నవ్వులాటగా అనిపించవచ్చు, కానీ చాలా బాధాకరమైన విషయాలు ఇది. నాలో సంవత్సరాలుగా వాక్యం వింటున్నాము, సంవత్సరాలుగా భక్తులం అని చెప్పుకుంటున్నాం, ఎన్నెన్నో వదిలేసుకొని వచ్చాము. చివరికి క్రీస్తు పోలికలో ఎంత మార్చబడ్డామంటే హాస్యాస్పదమైంది. నవ్వుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ చాలా బాధాకరమైన విషయాలు, అంతే కదండి. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఎక్కడున్నామంటే అక్కడే. క్రీస్తు నాలో లోతుగా పనిచేయగలిగిన నేను నా రక్షణను భయంతో వణుతో కొనసాగిస్తూ ఆకాశముందు జ్యోతుల్లాగా కనపడాలి. ప్రభు బల్ల అక్కడ మనకు అదే చెప్తుంది. క్రీస్తులో ఐక్యత, కుటుంబాల్లో ఐక్యత. 30 కుటుంబాలు ఎప్పుడైతే అటువంటి ఐక్యత వచ్చిందో అప్పుడు సంఘములో అదే యేసు ప్రభు అన్నాడు 17వ అధ్యాయం 11వ వచనం, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. ఇది హై ప్రీస్ట్లీ ప్రేయర్. యాక్చువల్గా ఈ యోహాను సువార్త 13వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం వరకు యేసుక్రీస్తు వారు తన శిష్యులతో పర్సనల్గా మాట్లాడుతూ ఆయన మేడగది దగ్గర నుండి గెస్ట్మైన తోటకు వెళ్తున్నప్పుడు మధ్యలో వాళ్ళతో కలిగినటువంటి పర్సనల్ ప్రేయర్. ఇది హై ప్రీస్ట్లీ ప్రేయర్ అంటారు, ద బెస్ట్ ప్రేయర్ అనమాట. యేసుక్రీస్తు వారు ఏమని ప్రేయర్ చేస్తున్నారో తెలుసా? నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున. మనం అంటే అక్కడ అర్థం ఏంటి? త్రిత్వమైన దేవుడు. మనము ఏకమై ఉన్నలాగున వారంటే ఎవరు? సంఘం అంటే శిష్యులు. ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. యేసు ప్రభువు వారు చేసినటువంటి ప్రార్థన. దాన్ని 1 కొరింథీ 10:17లో అపోస్తలుడు పౌలు ఏమన్నాడు? 1 కొరింథీ 10:17, మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే గనక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. అంటే ఇప్పుడు ఆ రొట్టెలు చేయవేస్తాడు ప్రతి విశ్వాసం ఏమని చెప్తున్నారంటే, లార్డ్ వీఆర్ ఆల్ వన్ విత్ యూ, వన్ ఇన్ యూ అని చెప్తున్నాం. బట్ వీ టెల్ లైస్. ఎస్ ఆర్ నో? కనీసం మందిరంలో ప్రైజ్ ది లార్డ్ అని చెప్పుకోవడానికి ఉండదు, ఒకరినొకరు చూసి ఉండదు. అసలు ఎక్కడ కనపడతారు టపా లేచి వెళ్ళిపోతూనే ఉంటారు. అవునా కదా? అది రావాలి, అది జరగాలి. అందుకనే కొన్ని సంఘాల్లో ఏం చేస్తారంటే, ఈ ఫైనల్ బెనడిక్షన్ అయిన తర్వాత టీ బిస్కెట్ ఫెలోషిప్ అనో లేక సమ్ కైండ్ ఆఫ్ ఫెలోషిప్, అందరూ కూర్చొని ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి వెసులుబాటు కలగజేస్తారు. అది ఉండాలి. ఆ ఫెలోషిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో క్రీస్తులో ఒక విశ్వాసికి ఐక్యత, భార్యాభర్తలుగా కుటుంబాలుగా క్రీస్తుతో ఐక్యత. అటువంటి కుటుంబాలు కలిసినప్పుడు సంఘంలో క్రీస్తును బట్టి కలిగే ఐక్యత. అది 3వది. 4వది ఏంటంటే, ఇది చాలా హయ్యెస్ట్ క్లైమాక్స్ అనమాట. చదవండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 20-21 కలిసి ఉన్నాయి. 17 యోహాను సువార్త 20-21. తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారంటే ఎవరు? సంఘం. వారును మన యందు ఏకమై ఉండవలనని. అబ్బా, ఏం స్టేట్మెంట్ అండి ఇది! అంటే అర్థం ఏంటి? సంఘము కూడా దేవునిలో లీనమవ్వాలంట. అంటే మనకు అర్థమయ్యే భాషలో నేను చెప్తున్నాను. వారును మన యందు ఏకమై ఉండవలనని అని మధ్యలో నేను డాష్ పెట్టాను. టు కట్ ద లాంగ్ స్టోరీ షార్ట్, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ అంటే అప్పుడు మనం లేంగా, అప్పుడు శిష్యులు వాళ్ళే ఉన్నారు. ఆ తర్వాత యాడ్ అయ్యే వాళ్ళందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. 4 అంతల యూనిటీ. ప్రభు బలం చూసినప్పుడల్లా ఇవి 4 మనకు గుర్తు రావాలి. ఎట్లా ఐక్యత ఉంటుంది? త్రిత్వం గురించినటువంటి వివరణ గబగబా నేను మీ ముందు తీసుకొస్తాను. త్రిత్వం గురించిన వివరణ పాత నిబంధనలో స్పష్టంగా, ఒకవేళ మీరు స్క్రీన్ కనపడితే మీకు యూ కెన్ ఎంజాయ్ ఇట్, యూ కెన్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్.
మీకు ముందున్నారు కాబట్టి ఇఫ్ ఇట్ ఈస్ ఓకే విత్ యూ, కొంచెం వెనక్కి వెళ్ళి స్క్రీన్ కనబడేటట్టు చూడండి. మీరు త్రిత్వం గురించిన వివరణ పాత నిబంధనలో స్పష్టంగా కనబడకపోయినా కొత్త నిబంధనలో చాలా స్పష్టంగా కనపడుతుంది. యేసు ప్రభువు మానవ అవతారంలో ఈ భూమి మీదకి వచ్చాక అప్పుడు దైవత్వంలో మరో వ్యక్తి ఉన్నాడు అని మనకు అర్థమైంది. అంతవరకు మనకు తెలియదు. ఎప్పుడు అర్థమైంది? యేసుక్రీస్తు అంటే దేవుడు మెస్సయ్యగా మానవ అవతారంలో ఈ లోకానికి వచ్చినప్పుడు దేర్ ఈజ్ అనదర్ పర్సన్ ఇన్ గాడ్ హెడ్ అనేది మనకు అర్థమైంది. ఎట్లా అర్థమైందంటే యేసుక్రీస్తు సామాన్యమైన మానవుడు కాదు, ఆయన దేవుడు చేసే కార్యాలు చేశాడు. దేవుడు అని తను తాను ప్రత్యక్షపరచుకునే ఆ నేపథ్యంలో యేసును చూసినప్పుడు ఆయన కేవలం మానవుడు మాత్రమే కాదు, దేవుడు అనే విషయం స్పష్టంగా వాళ్ళందరికీ అర్థమైంది. ఆ తర్వాత అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాక అప్పుడు ఇంకోటి ఏమర్థమైందంటే నో రెండో వ్యక్తి కాదు, మూడో వ్యక్తిగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనే విషయం మనకు అర్థమైంది. ఇంకా కొంతమంది సువార్తను నమ్మని వాళ్ళు ఏమంటారంటే ఇంకొక 4 వ్యక్తి ఉంటాడా సార్ అని అడుగుతారు. ఉండడు. ఎందుకు అంటే క్రీస్తు శకం 95-96లో ఈ కొత్త నిబంధన కంప్లీట్ అయిపోయింది. దేవుని యొక్క వాక్యము ప్రమాణం కంప్లీట్ అయింది కాబట్టి త్రిత్వము, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, వ్యక్తిత్వంలో ముగ్గురు, దైవత్వంలో ఒకరుగా ఎట్లా అయిపోయారంటే ఆ యూనిటీ అనేది ఎంత పర్ఫెక్ట్ యూనిటీ అంటే ఒక్కరే. తండ్రిని చూస్తే కుమారుని చూసినట్టే, కుమారుని చూస్తే పరిశుద్ధాత్మ దేవుని చూసినట్టే. సో మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి మీకు త్వరగా నేను చెప్పుకుంటూ వెళ్తాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు కనుక చూసినట్లయితే అక్కడ త్రిత్వం గురించిన ఒక అద్భుతమైన చిత్రపటం మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారేమో బాప్తిసం తీసుకుంటున్నారు. తండ్రి అయిన దేవుడు అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని. పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశం నుండి భూమి మీదకి పావురం వలె దిగి రావడం ఉండన కారణం చేత బాప్తిస్మ ఇచ్చే యోహానికి అర్థమైంది. ఒకటేసారి వచ్చిందిలే పావురం, అంతేగాని ప్రతిసారి పావురం చూడగానే పరిశుద్ధాత్మ అనుకోబాకండి. ఎందుకు పావురం వలె రావడం జరిగిందంటే అలా రాకపోతే బాప్తిస్మ ఇచ్చే యోహానికి అర్థం కాదు. బాప్తిస్మ ఇచ్చే యోహానికి అర్థం కాదు. త్రిత్వంలో మూడో వ్యక్తి ఉండడం కూడా మనకు అర్థం కాదు. 3 విషయాలు. ఒకటేమో యేసుక్రీస్తు భూమి మీద ఉన్నాడు, రెండవది దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ పావురం వల్ల దిగిరావటం, మూడవది ఒక శబ్దం. ఏమిటా శబ్దము? ఈయన నా ప్రియకుమారుడు. కాబట్టి ముగ్గురు సపరేట్ వ్యక్తులుగా వేరువేరుగా ఉన్నారు, దైవత్వంలో ఒకరుగా ఉన్నారు. ఈ పిక్చర్ మీకు అర్థమైతే క్లియర్గా అర్థమవుతుంది. తండ్రి కుమారుడు కాదు, తండ్రి పరిశుద్ధాత్ముడు కాదు, పరిశుద్ధాత్ముడు తండ్రి కాదు, పరిశుద్ధాత్ముడు కుమారుడు కాదు, కుమారుడు తండ్రి కాదు, కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు. నిన్న కూడా నేను మీతో చెప్పడం జరిగింది. ఏమని చెప్పడం జరిగింది? కుమారుడు అనేది యూదా సాంప్రదాయంలో వ్రాయబడిన మాట. కుమారుడు అంటే వాళ్ళకి బాగా అర్థమవుతుంది దేవుడు అని, అందుకని రాళ్ళు తీసుకున్నారు కొట్టడానికి. నువ్వు దేవదర్శనం చేస్తున్నావు, నువ్వు మానవుడు కదా, నువ్వు దేవుడు కాదు కదా అని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు మెస్సయ్యగా యేసుక్రీస్తును. కుమారుడు అన్నప్పుడు వెంటనే మనం ఏం చేయాలి? దేవుడు అనే పదంగా రీప్లేస్ చేసుకోవాలి. ఎందుకంటే తెలుగు పదం కాదు, అది ఇంగ్లీష్ పదం కాదు, యూదా సాంప్రదాయంలో రాయబడిన మాట. దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు ఒకే దేవుడుగా ఉన్నారు. ఇన్ గాడ్ హెడ్ 3 persons యాజ్ 1 గాడ్. స్వాభావికతలో ఒకరు, ముగ్గురు వ్యక్తులు, ఒకే తత్వము గల వాడు, ముగ్గురు వ్యక్తులుగా ఉన్నవారు. కొంచెం అర్థం చేసుకోవడం కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది, కానీ బట్ యూ షుడ్ నో దేవుడు ముగ్గురు వ్యక్తుల యొక్క సమ్మేళనమై ఉన్నాడు. గాడ్ ఈజ్ 1 యూనిటీ ఆఫ్ 3 persons. ఒకే దేవుడు, ముగ్గురు వ్యక్తులు. ఇది రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళి నెమ్మదిగా మీరు ధ్యానం చేస్తూ రండి. యూ విల్ అండర్స్టాండ్. ఈ సత్యం అర్థమవుతుంది. ఒకే దేవుడు, ముగ్గురు వ్యక్తులు. 1 గాడ్ అన్నప్పుడు వాట్ అనే ప్రశ్నకు సమాధానం చెప్తుంది. 3 persons అంటే హూ అనే ప్రశ్నకు సమాధానం చెప్తుంది. స్వయం ఉనికిలో ఉన్నారు, సెల్ఫ్ ఎగ్జిస్టింగ్, ఫుల్లీ కంప్లీట్, ఏ లోటు లేకుండా సంపూర్ణంగా ఉన్నారు, నిత్యత్వం నుంచి కలిసే ఉన్నారు, కో ఇటర్నల్, అన్బ్రేకబుల్ వన్నెస్, విడదీయలేని ఏకత్వము. త్రిత్వం గురించినటువంటి వివరణ మనం చెప్తాము. దీన్ని పెరికోరిసిస్ అంటారు. పెరికోరిసిస్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం ఆ మాటలు. మహిమలో సమానము అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. దే ఆర్ ఈక్వల్ ఇన్ గ్లోరీ, ఈక్వల్ ఇన్ స్టేటస్, స్థాయిలో సమానము, ఈక్వల్ ఇన్ డిగ్నిటీ, హుందాతనంలో సమానము, ఈక్వల్ ఇన్ పవర్, శక్తిలో సమానము, ఈక్వల్ ఇన్ ఆనర్,
ఘనతలో కూడా సమానం. త్రిత్వంలో ముగ్గురు సంపూర్ణులు, ముగ్గురికి అంతా ఉంది, పంచుకోరు, దే డోంట్ షేర్. ట్రినిటీ ఈజ్ నాట్ 1+1+1 = 1. ట్రినిటీ ఈజ్ నాట్ 1/3+1/3+1/3+1. అంటే నో మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ విల్ హెల్ప్ అస్ టు అండర్స్టాండ్ హూ గాడ్ ఇస్. కొంతమంది వీక్ ఎనాలజీ చెప్తారు. ఏమని చెప్తారంటే H2O వాటర్ ఉందనుకోండి, నీళ్లు ఇట్ ఈస్ ఎ లిక్విడ్ ఫామ్, ఐస్ ఇట్ ఈస్ ఎన్ ఎ సాలిడ్ ఫామ్, గ్యాస్ ఇట్ ఈస్ ఎన్ ఏ గ్యాస్ స్టేట్. సో సేమ్ దాన్ని త్రిత్వంతో పోలుస్తారు, కానీ దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే సేమ్ H2O ఫ్రిడ్జ్లో పెడితే గడ్డ కడుతుంది, హీట్ చేస్తే వేపర్ అయిపోతుంది. దట్ ఈస్ అ రాంగ్ ఎనాలజీ. యాక్చువల్గా చెప్పాలంటే త్రిత్వమునకు ఎగ్జాంపుల్ చెప్పడానికి భూమి మీద ఏమీ లేదు. అది విషయాన్ని మనం గ్రహించాలి. భిన్నత్వంలో ఏకత్వము, యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వచ్చిందంటే దేవుని యొక్క సార్వభౌమత్వము, మానవుని యొక్క బాధ్యత, సంఘము అనే అంశాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ఎట్లా వస్తుంది ఏకత్వము? ఇలా వస్తుంది. నేను క్రీస్తులో ఐక్యమైనప్పుడు నా ఐడెంటిటీ పోదు, క్రీస్తు ఐడెంటిటీ ఎక్కడికి పోదు. యూనిటీ ఇన్ డైవర్సిటీ, యూనివర్సిటీ అక్కడి నుంచే వచ్చింది. డైవర్సిటీ వితౌట్ డివిజన్. అది అంటే నా ఇష్టము దేవునికి ఇష్టము ఎంత అయిపోవాలంటే దేవుడు తీర్మానం చేస్తే థ్యాంక్ యూ లార్డ్, ఐ అప్రిషియేట్ వాట్ యూ డిడ్ ఇట్ బికాస్ దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ వాంట్ అని చెప్పగలగాల. దేవుడు వద్దంటే నేను వద్దనాలి, దేవుడు ఓకే అంటే నేను ఓకే అనాలి, దేవుడు వెయిట్ అంటే ఎస్ అని సంతోషంగా వెయిట్ చేయగలగాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. నేను యాక్చువల్గా గలతి 2:20 కూడా చెబుదాం అనుకున్నాను. నేను కాదు క్రీస్తే, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాడు నేను కాదు. మరి క్రీస్తు, నువ్వు సిలువ వేయబడితే మరి నువ్వెట్ట బతుకున్నావు? అదే గ్రీకులో ఇమాయ్, ఈగో అని 2 పదాలు ఉన్నాయి. ఇమాయ్ ఏమో ఐడెంటిటీ, ఈగో అంటేనేమో నేను. ఆ నేను అనేది సిలువ వేయబడాలి. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. మనం చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. మనం ప్రభువులలో పాల్గొనక మునుపు ఒకసారి మనం పరిశీలించుకోవాలి. ఏం పరిశీలించుకోవాలి? దేవుని యొక్క సార్వభౌమతను నేను అంగీకరిస్తున్నానా? నేను మొదట్లో చెప్పాను, ఇఫ్ యు బిలీవ్ గాడ్ ఆఫ్ ద బైబిల్ యాజ్ గాడ్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ వాట్ ఎవర్ ద బైబిల్ సేస్. బైబిల్లో చెప్పబడిన దేవుణ్ణి అలాగనే యాక్సెప్ట్ చేస్తావా, లేక ఆ దేవుణ్ణి నీకు ఇష్టమైన పద్ధతిలో నువ్వు చిత్రీకరించుకుంటే విగ్రహారాధన అవుతుంది అది. ఇఫ్ గాడ్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ నాట్ ద సేమ్ గాడ్ ఇన్ యువర్ మైండ్, ఇన్ యువర్ హార్ట్, దట్స్ అన్ ఐడల్. ఆ దేవుడు సార్వభౌముడు, ఆయన ఎవరిని కన్సల్ట్ చేయడు, ఎవరికి చెప్పడు, ఒక ప్రణాళిక వేస్తాడు. జగత్తు పునాదికుని ప్రణాళిక వేశాడు, ఆ ప్రణాళిక నెరవేర్చే నేపథ్యంలో ఉన్నాడు. ఆయన బలవంతంగా పనిచేయడు. అయితే ఆయన నీలో పనిచేస్తాడు. నీలో పనిచేసినప్పుడు, నాయన ఇది నా చిత్తము, ఇది నా ఏర్పాటు, ఇది నా సంకల్పము, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి. దాన్ని మనం నిన్న చూసాం. డిక్రీ టు విల్ అండ్ ప్రిసెప్టివ్ విల్ అని చూసాం. ఈ ప్రిసెప్టివ్ విల్ అనేది దేవుని వాక్యంలో స్పష్టంగా మన కోసం పొందుపరిచినప్పుడు ఈ వాక్యాన్ని ఎస్ లార్డ్, ఈ వాక్యంలో నీ మనసు ఉంది, ఈ వాక్యంలో నీ హృదయం నాకు అర్థమవుతుంది, నీ వాక్యంలో నీ సంకల్పం నాకు తెలుస్తూ ఉన్నాయి, నీ వాక్యంలో నీ ఏర్పాటు, నీ నడిపింపులు నాకు అర్థమవుతున్నాయి, నేను ఇష్టపడుతున్నా, నీ వాక్యానికి లోబడతాను. నువ్వు చెప్పింది చెప్పినట్టు చేస్తా, దాంట్లో మళ్ళీ మసాలా కలపకూడదు, కట్ అండ్ పేస్ట్లు చేయకూడదు, ఎడిటింగ్ చేయకూడదు, యాజ్ ఇట్ ఈజ్గా చేయాలి. మనం ఎంత ఎక్స్పర్ట్లం కదా, మనకు కావాల్సిన నీట్గా దానికి అంతా ఎడిటింగ్ చేసి, రంగులు పూసి, మసాలాలు వేసి, నథింగ్ డూయింగ్. వాట్ ఎవర్ గాడ్ సెస్, డోంట్ మిస్హ్యాండిల్ ఇట్. నేను రాత్రి ఎక్కడో ఒక చోట మేము దాని గురించి ఆలోచించాం. ప్రార్థన చేద్దాం, ప్రభు మాట్లాడితే ఎస్ లార్డ్, నేను పూర్తిగా ఈ శరీరమును సిలువ చేత అణిచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు స్వేచ్ఛగా పనిచేస్తాడు. అంటే దేవుడు నాలో పనిచేస్తాడు, నేను దేవునితో కలిసి ఆయన కృప చొప్పున నేను సహకరిస్తాను, నేను విధేయత చూపుతాను, లోకముందు జ్యోతుల్లాగా కనపడతాము. మూర్ఖమైన వక్రజనం మధ్య అనింద్యులుగాను, నిష్కలంకులుగాను, తర్వాత నిరపరాధులుగాను నేను లోకముందు జ్యోతుల్లాగా కనపడతాను. జీవవాక్యం చేతపట్టుకొని నేను ఈ లోకంలో నీకోసం బతుకుతానని మనం దేవుని సన్నిధిలో ఒక ఒప్పందం చేద్దాం. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువడం వారికే మేలు కలుగుటకై సమకూర్చి జరిగించుచున్నాడు.
ప్రార్థన చేసుకుందాం.